ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 8 to 11. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనం వరకు చదువు. స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణని నేను ఎరుగుదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, చదువుకున్న వాక్య భాగం మాకు ఎంతగానో అయానని తండ్రి అర్థమవులాగా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభా. అలయక విసకక అయానని తండ్రి పరధ్యాసగా లేక అయా శ్రద్ధగా ఈ వాక్యాన్ని విని మా జీవితాలకు అన్వయించుకునే భాగ్యం మా అందరికీ దయచి ఈ నామాన్ని మాత్రమే మహింపచ్చుకుని చిత్తాన్ని నెరవేర్చు. ఏ సతి పరిశుద్ధి నామని అడిగి వేడి బతిమలాడుచు నాము తండ్రి, ఆమేన్. రైట్. ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాము అంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంతము ప్రారంభమైందని. ప్రకటన గ్రంథం ప్రాముఖ్యంగా అంతము గురించి. ఏమి అంతం? లోకం అంతం. మీకు తెలుసో తెలీదో, ఒకవేళ తెలిసినా తెలియనట్టు ఉంటున్నారేం, కానీ ఈ లోకం ఒకరోజు అంతం అయిపోతుంది. అలాగే అంటారులే పాస్టర్ గారు, ఎప్పుడు అంతం అవుద్ది, మాతో పాటు మీరు కూడా వెళ్ళిపోతారు కదా అంటే, అవును, అందరం ప్రభు రాజ్యంలో చేరాల్సిందే. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఈవెన్ యంగ్ ఒక సైంటిస్ట్ కూడా మొన్న యూట్యూబ్లో చెప్పింది అదే, దెర్ ఈజ్ అన్ ఎండ్ నియర్ అని. దెర్ ఈజ్ అన్ ఎండ్ నియర్ అని ఒక అన్య శాస్త్రవేత్త, అంటే యేసుప్రభువుని నమ్ముకున్న క్రైస్తవుడు కాదు, కానీ ఆయన అయితే క్లారిటీగా చెప్పాడు. ఆయన మాటలు యూట్యూబ్లో ఎంతగానో ప్రచురితం జరిగినాయి. ఏమంటాడంటే, అంతము అతి త్వరలో ఉంది, యేసుక్రీస్తు రాబోతున్నాడు. యేసుక్రీస్తు రాబోతున్నాడు అంటే యేసుక్రీస్తు గొప్ప దేవుడని విశ్వసించాడు ఆయన కూడా. ఎందుకంటే అంతము, ఈ భూమి మొత్తము కూడా నశించిపోయే ముందు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, ఇవన్నీ సూచనలు. అయితే ఆ సూచనల తర్వాత ప్రభు వస్తాడు. ఆ ప్రభు వచ్చిన తర్వాత అంతం జరుగుద్ది. ఇది మనం నమ్మినా నమ్మకపోయినా, ఒక జ్వరం వస్తేనే ఒక అనారోగ్యం వస్తే చచ్చిపోతామని భయం. ఇప్పుడు మనం చనిపోవటం కాదు, భూమి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పడబోతుంది. పరలోక రాజ్యం ఇక్కడే ఏర్పడబోతుంది. భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నోవాహు జలప్రళయంలాగా నశించబోద్ది. కొత్త ఆకాశం, కొత్త భూమి ఇక్కడ ఏర్పడుతుంది. ఇది ఎండ్ టైమ్స్, అంత్య దినాలు అంటాం. కాబట్టి ఈ అంత్య దినాల్లో అందరూ నిర్ధారించిందే. ఆయన మాటలు తప్పైతే అనేకమైన శాస్త్రవేత్తలు ఆ ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలను ఖండించేవాళ్ళు. ఏం నువ్వు ఎండ్ నియర్ అంటున్నావు, అంతం దగ్గరలో ఉందంటున్నావు, యేసుప్రభు దేవుడు అంటున్నావు అని ఖండించేవాళ్ళు. కానీ ఖండించడానికి ధైర్యం చాట్ల. బికాజ్ హీ హ్యాస్ ద ప్రూఫ్స్. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అందుకే జాగ్రత్తగా ఈ అంచె దినాల్లో మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవాలి. ఏం తెలిసినా తెలకపోయినా ప్రభు రాకడ గురించి తెలవాలండి. ప్రభు గొప్పతనం ఎలాగ తెలవాలో ప్రభు రాకడ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. అందుకోసమే మిమ్మల్ని మెలకువ పెట్టి పాఠాలు చెప్పేది, లేదంటే ఈ వాక్యాలు చెప్పేది. మొట్టమొదటిగా ఈ యొక్క ప్రకటన గ్రంథం మనం
7 సంఘాలు, ఈ 2వ అధ్యాయం మొత్తం కూడా 7 సంఘాల గురించి దేవుడు లేఖనాలు రాస్తున్నాడు. ఎందుకు 7 సంఘాల గురించి రాస్తున్నాడో మీకు ఒక మాట చెప్పి నేను ఈరోజు సంఘం గురించి ధ్యానం చేస్తా. ఇశ్రాయేల్ ప్రజల గురించే ఎందుకు రాశాడు? భారతదేశ ప్రజల గురించి రాయొచ్చుగా, దాంట్లో తెలంగాణ ప్రజల గురించో ఆంధ్ర ప్రజల గురించి రాయొచ్చుగా. ఇశ్రాయేల్ ప్రజల గురించి ఎందుకు రాశాడంటారు? మీరు ఆదికాండం ఎప్పుడన్నా బైబిల్ చదివితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇస్రాయేల్ జనాంగమే ఉంటుంది. మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? ఏ ఆఫ్రికన్స్ పేరు, పాకిస్తాన్ వాళ్ళ పేర్లు, అమెరికా లేదా భారతదేశం పేరులో, అమెరికా వాళ్ళ పేరులో ఇస్రాయేల్ దేశం పేరే ఎందుకు వచ్చింది? మన దేశం పేరు, భారతదేశం పేరు రాలేదు. భారతదేశ ప్రజలని, లేదంటే అమెరికా ప్రజలని, లేదంటే ఆస్ట్రేలియా ప్రజలని, ఆఫ్రికాన్ ప్రజలని, దక్షిణ కొరియా వాళ్ళని, ఉత్తర కొరియా వాళ్ళని, ఈ రష్యా వాళ్ళ పేర్లు కానీ బైబిల్ గ్రంథంలో ఎందుకు లేవు? ఎందుకు మొత్తం బైబిల్ గ్రంథం ఇశ్రాయేల్ పేర్లు మాత్రమే అక్కడ రాయబడింది? మాకు ఎప్పుడు రాలా, వచ్చినా కూడా మేము ఆలోచించాం, అంత సమయం మనకి లేదు. నేను ఒక మాట చెప్తానే, ఇశ్రాయేల్ ప్రజల గురించే ఎందుకు వచ్చిందంటే, దేవుడు ఒక జనాంగాన్ని తీసుకుని దానిలో మంచి చెడు, దానిలో వాళ్ళ తత్వాన్ని చెప్పి ప్రపంచం మొత్తానికి కేస్ స్టడీగా వాడుకున్నాడు. కేస్ స్టడీ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని ఉపయోగించుకుని ప్రపంచానికి ఒక సూత్రము, ప్రపంచానికి కొన్ని పాఠాలు, ప్రపంచానికి కొన్ని ఆలోచనలు చెప్పటానికి ప్రభు ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక మూల ప్రజలుగా వాడుకున్నాడు. అంతేగాని మనకంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమని కాదు. వాళ్ళని బట్టి ఇంట్లో ఒక పెద్దవాడు చిన్నవాడు అనుకోండి, చిన్నవాడో పెద్దవాడో బాగా పనులు చేస్తుంటే ఏం చెబుతాం? ప్రతిదానికి వాడు చూడు, ఆవిడ చూడు, అక్క చూడు, చెల్లి చూడు, అన్న చూడు అంటారు. ఎందుకు? వాడు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వాడు చూడు అంటాం. ఎందుకంటే వాడు చేసే పనులు బట్టి వీడు నేర్చుకుంటాడేమోనని. చూడు అన్న ఎంత మంచిగా ఉన్నాడో, ఎంత మంచి పనికి వెళ్తున్నాడో, మంచిగా చదువుకుంటున్నాడో, మంచి క్రమంగా ఉంటున్నాడో, పద్ధతిగా ఉంటున్నాడో, చెల్లిని చూడు, అక్కని చూడు అని ఎందుకంటాం? వాడు చేస్తున్నాడు కాబట్టి వాడిని చూసి ఏం చేయాలి? వీళ్ళు నేర్చుకోవడానికి. ఇశ్రాయేల్ ప్రజలను కూడా చెప్పింది అందుకే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలను చూసి ప్రపంచంలో అన్ని జనాంగాలు కూడా కొన్ని పాఠాలు, కొన్ని పద్ధతులు నేర్చుకోవాలని. మంచి చేస్తేనే చెప్పరు, పెద్దోడు చూడు ఇలా చెడిపోయాడు, నువ్వు అలా చేయబాకరా అంటారు. పెద్దోడు చూడు ఇలా పాడైపోయాడు, నువ్వు అలా పాడవకరా అంటారు. అలాగే ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా చెడ్డతనాలు, చెడ్డ లక్షణాలు ఉన్నప్పుడు కూడా ప్రభు ఎత్తి చూపించాడు. ఇదిగో ఇలా చేయకు, నాకు కోపం రెచ్చగొట్టకు, ఇలా చేయకు అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు చేసిన తప్పిదగాలు కూడా ఎత్తి బైబిల్ గ్రంథంలో చూపించాడండి. అదేనండి, అది మూల ఉద్దేశం. ప్రభు ఇశ్రాయేల్ ప్రజల గురించి మంచి చెప్పాడు, చెడు చెప్పాడు. ఎక్కడ ఇశ్రాయేల్ ప్రజలు నా యొక్క ఇష్టమైన పిల్లలు వాళ్ళు ఏం తప్పు చేసినా సమర్థించాల, లోబడలోని ప్రజలు అన్నాడు. లోబడలా, చంపేస్తా అన్నాడు. మోషే దగ్గర భయపెట్టాడు, తిట్టాడు, జైలుకి పంపించాడు. తెలుసా మీకు? వాళ్ళని ఎన్ని సంవత్సరాలు జైలుకి వెళ్ళారు? ఇశ్రాయేల్ ప్రజలు జైలుకి వెళ్ళారండి. శత్రువు చేత ఓడిపోయి, అశ్షూరీయుల చేత ఓడిపోయి, యెహోయాకీం అనే చివరి రాజు తర్వాత వాళ్ళు పట్టబడి రాజుతో సహా ఈడ్చుకెళ్ళిపోయారు జైల్లోకి. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు వాళ్ళు. 70 సంవత్సరాలు వెళ్ళండి. ఎన్నిసార్లు తప్పు చేస్తారు, ఎన్నిసార్లు మిమ్మల్ని మేము బతిమలాడాలి, ఎన్నిసార్లు మిమ్మల్ని వెళ్ళండి, శత్రువుకు అప్పగించాను, జైల్లోకి పోయింది అన్నాడు దేవుడు, ప్రవచించాడు హెచ్కేల్ గ్రంథం ద్వారా, దానియేలు గ్రంథం ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు అనేది మూల పాఠాలకి చెప్పటానికి, మనందరికీ చెప్పటానికి దేవుడు ఎంచుకున్న ఒక జనాంగము. వాళ్ళ నుంచి మంచి చెప్పాడు, చెడు చెప్పాడు. వాళ్ళలాగా మంచి చేస్తే అలా ఉండాలన్నాడు, చెడు చేస్తే ఇలా ఉండకూడదు అన్నాడు. చెడు చేస్తే జైలుకి అప్పచెప్పాడు, మంచి చేస్తే పొగిడాడు కూడా. ఇది ప్రభువు నేర్పిన పాఠము ఇశ్రాయేలు ప్రజల గురించి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ అంచె దినాల్లో కూడా ప్రభువు కొన్ని సంఘాల గురించి చెప్తున్నాడు. ఏంటి సంఘాలంటే 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు ఉన్నాయి. యోహాను పద్మాసు దీపంలో ఉండి ప్రభు యొక్క చేతిలో 7 నక్షత్రములు, 7 సంఘములకు రాసిన లేఖనాలు పట్టుకుని ఉన్నాడు. 7 నక్షత్రములు, 7 లేఖనాలు 7 సంఘాలకు రాశాడు. ఆ సంఘాల పేరు కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇప్పుడు. అయితే 7 సంఘాల గురించి ఎందుకు చెప్పాడంటే, వీటిలో కొన్ని మంచి సంఘాలు ఉన్నాయి, వీటిలో కొన్ని చెడ్డ సంఘాలు ఉన్నాయి.
కొన్ని సంఘాల నుంచి కొన్ని ప్రవర్తనలు నేర్చుకోవాలి, కొన్ని సంఘాల నుంచి కొన్ని ప్రవర్తన వదిలిపెట్టాలి. మొట్టమొదటి సంఘం ఎఫెస్ గురించి నేర్చుకున్నాం. ఎఫెస్ గురించి దేవుడు ఎక్కువగా దేవుని మెచ్చుకున్నాడు ఆ సంఘం గురించి. నీ క్రియలు మంచివి, నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును, నువ్వు బాగా కష్టపడతావు, నీకు మంచి ఓపిక ఉంది, మంచి సహనం ఉంది, మంచిది అని చెప్పి ఎఫెసు సంఘం గురించి దేవుడు మంచిగా మెచ్చుకున్నాడు. ఎఫెసు సంఘంలో ఒక లోపం చెప్పాడు. ఏంటి చెప్పండి? ఎఫెసు సంఘం అంట ఒక లోపంతో కలిగి ఉంది. అది పోయిన వారం మనం నేర్చుకున్నాం. పోయిన వారం మాకేం తెలుసాయా? ఈ వారం ఏం సంఘం చెప్పబోతామో మాకేం తెలియదు. మొదటి ప్రేమను కోల్పోయిందంటే, అంటే మొదటి ప్రేమ అంటే వచ్చిన కొత్తలు ఎలా ఉంటాం? మంచి ప్రేమగా ఉంటాం. సంఘంలోకి వచ్చామనుకోండి, మంచి ప్రేమ అసలు చెప్పకముందే 2 చేతులు ఎత్తేసి ప్రజలు చెప్తాం. ఆ తర్వాత మనకి ఆ ప్రేమ కోల్పోతాం. ఆ ప్రేమని ఏమొద్దంటే రాను రాను తగ్గుద్ది. అంటే విశ్వాసంలో సన్నగిల్లే కొద్దికి సంఘము మొదటి ప్రేమను కోల్పోతుంది, మొదటి అర్పణను కోల్పోతుంది, మొదటి యొక్క విశ్వాసాన్ని కోల్పోతుంది, మొదటి యొక్క భక్తిని కోల్పోతుంది. భక్తిని కూడా కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, ప్రేమను కోల్పోతాం, రాను రాను ఇంకా అర్పణను కూడా కోల్పోతాం. అన్నిట్లోనూ తగ్గిపోద్ది, భక్తి అనేది తగ్గిపోద్ది. వెళ్ళపోతే ఏమైందిలే, చేయకపోతే ఏమైందిలే. కానీ మొదట్లో అయితే ఉత్సాహంగా ఏముంటుందంటే అడగకపోయినా లేదంటే ఉన్నా లేకపోయినా ప్రభువులు ఎదగాలనే ఆశ ఉంటుంది. కొన్ని దినాలకి ఏమవుద్దంటే ఆశ లేదంటే ఆ విశ్వాసం క్రమంగా తగ్గిపోతుంది అన్నాడు ప్రభు. అది ఎఫెసు సంఘం యొక్క లోపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక మధ్యాహ్న కాల సమయంలో ఎఫెసు సంఘంలో ఉన్న లోపం ఏంటో తెలియపరిచాడు. అది మొదటి ప్రేమను కోల్పోయింది. ఈరోజు మనం నేర్చుకోబోయే రెండవ సంఘం స్ముర్ణ. 7 సంఘాలని చెప్పండి. మొదటి ఎఫెసు, 2 స్ముర్ణ, 3 పెర్గమము, 4 తుయితైర, 5 సార్దీసు, 6 ఫిలదెల్ఫియా, 7 లబోదివి, లవోదికియా. ఓకే, 7 సంఘాల గురించి దేవుడు పాఠాలు చెప్తున్నాడు. పోయిన వారం మన సంఘం పేరేంటి? ఎఫెసు సంఘం. ఈరోజు మన సంఘం పేరేంటి? వారం వారం సంఘం పేర్లు మారుతాం. ఇప్పుడు ఎటర్నల్ లైట్ మినిస్ట్రీస్ అయినా నా ఇంటి పేరు నాకు రాసిచ్చారేంటి? అదేమన్నా ఏదో కావాలని పెట్టుకున్నాం అంతే. ప్రభు ఈ పేరు పెట్టుకో, ఏదో మరి రిజిస్ట్రేషన్ కావాలని పెట్టుకున్నాడు. సంఘం పేరు నా పేరు మార్చిన వారు సంఘం పేరు మార్చాలన్న ఏం లేదు మనకి. అలా ఏం కాదు. పరిచర్య చేయాలి, ఆత్మలు రక్షించాలి, అదొకటే తప్ప పేర్ల గురించో దెప్పల గురించో పోవడం అనేది తత్వం కాదు. కాబట్టి పోయిన వారం మన సంఘం పేరు ఎఫెసు, ఈ వారం మన సంఘం పేరు స్ముర్ణ సంఘం. పోయిన వారం మన సంఘం పేరు ఎఫెస్ అయితే పోయిన వారం మనకు దేవుడు నేర్పిన పాఠం ఏంటంటే మనం మొదటి ప్రేమను కోల్పోయాం. మనది ఎఫెసు సంఘాన్ని పేరెట్టుకుంటే దేవుడు మనకు సంఘానికి ఏమేమి చెప్పాడు? అమ్మా ఎఫెసు సంఘమా, మీరు మొదటి భక్తిని, మొదటి ప్రేమను, మొదటి విశ్వాసాన్ని మీరు కోల్పోయారు అన్నాడు. మనం ఎఫెసు సంఘం అయితే మనం పరిశీలన చేసుకోవాలి. అవునా, నిజమా? మొదట్లో వచ్చిన ఆసక్తి పోయిందా? మొదట్లో వచ్చిన ప్రేమను కోల్పోయామా? మొదట్లో వచ్చిన భక్తిని కోల్పోయామా? మొదటి దినాల్లో ఏమవుద్దండి? దేవుడు కూడా చెప్పాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారంట. ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తీసాలు తీసుకున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం అనేప్పటికీ విశ్వాసం ఏమవుద్దండి? క్రమంగా తగ్గుద్ది, స్పీడ్ తగ్గుద్ది, ఆసక్తి తగ్గుద్ది, చర్చికి వెళ్ళాల్సిన సమయం ఆసక్తి తగ్గుద్ది, వెళ్ళొచ్చులేని ఒక నిర్లక్ష్యం. కానీ మొదటి దినాల్లో అయితే ప్రభు కోసం పరుగులెత్తుదాం. అలాంటి సంఘము ఎఫెసు సంఘం అంట. ఒకవేళ మనం పోయిన వారం అలాంటి పేరు పెట్టుకుని ఉంటే, మనలో అలాంటి లోపం ఉంటే సరి చేసుకోమంటున్నాడు. సరి చేసుకుంటే ఏమిస్తా అంట? జీవ జల ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో జీవవృక్ష ఫలములు భుజింపనింతును. ఒకవేళ సరి చేసుకోకపోతే దీపస్తంభాలు తీసేస్తాను అంటే నీ ఇంట్లో ఒకటే తాత్పర్యం. ఎఫెసు సంఘానికి మొదటి ప్రేమ, మొదటి భక్తి, మొదటి విశ్వాసం కోల్పోయిన నీకు సరి చేసుకుంటే జీవ వృక్ష ఫలములు, లేదనుకుంటే దీపస్తంభం తీసేస్తాను. ఈరోజు మనం నేర్చుకోబోయే సంఘం పేరు స్ముర్ణ సంఘం. స్ముర్ణ సంఘాన్ని దేవుడు ఎలా చెప్తున్నాడంటే, సంఘమా మీరు మంచిగా పరిచయం చేశారు, మంచి అర్పణలు ఇచ్చారు, మంచి భక్తిలో ఉన్నారు. మొదట అప్రిషియేట్ చేస్తాడు దేవుడు. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినా లేదంటే ఎక్కడికైనా ఎవరినైనా మనం అప్రిషియేట్ చేయాలంటే వాళ్ళ లోపాలు ఫస్టే ఎత్తకూడదు, వాళ్ళు చేసినవి ఎంకరేజ్ చేయాలి ఫస్ట్.
వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. మొదటి నుంచి తిట్టడం, లేని పాతయన్ని గుర్తు చేసుకొచ్చి కొట్టడం, ఇక మా తల్లిదండ్రులు ఎప్పుడు ఇంతేలా ఏం చేసినా పొగడర్లే అనుకుని వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇక మంచి చేయటమో లేదంటే చదువుకోవడం కూడా మర్చిపోతారు. ఇక ఎందుకంటే ఏం చేసినా తిట్టడం తప్ప కొట్టడం తప్ప ఏం తెలదని. ప్రభు ఇక స్టైల్ ఆఫ్ రైటింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడు, ఎఫెసీ సంఘానికి అలా చెప్పాడు. నీ కష్టం తెలుసు, నీ సహనం తెలుసు, నీ క్రియలు తెలుసు, నువ్వు మంచి క్రియలు చేసేవాడివి, నికోలాయితు బోధనలు కూడా నువ్వు ద్వేషించిన దానివి. ఎఫెసీ సంఘమా ఎంత పొగిడాడు. కానీ చివర్లు అన్నాడు, కానీ నీకు ఒక బుద్ధి ఉంది, నీకు ఒక లోపం ఉంది, మొదటి ప్రేమను కోల్పోయాడు. స్మరణ సంఘానికి కూడా అలాగే చెబుతున్నాడు. ఈరోజు మన సంఘం పేరు స్మరణ అయితే చూడండి, స్మరణ 8వ వచనంలో యోహాను సువార్త ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, చదవండి. మొదటివాడు కడపటివాడునై ఉండి మొదటై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడి. హల్లెలూయా. ఫస్ట్ ప్రభు అన్నాడు, అమ్మా అయ్యా స్మరణ సంఘమా, ఎటర్నల్ లైట్ మినిస్ట్రీస్ అండ్ స్మరణ సంఘాలస్తులారా, దేవుడు మీకు ఏం చెబుతున్నాడంటే, మీ కష్టము, మీ ప్రయాస, మీ అర్పణ, మీ త్యాగము, మీ సమయము నేను ఎరుగుదును. మీరేం కంగారు పడొద్దు. ఏమైపోతుంది మన కష్టం, ఏమైపోతుంది మన ప్రయాస, ఏమైపోతుంది మన సమయం అని అనుకోవద్దు. నేను ప్రాక్టికల్గా చెబుతున్నానండి. నేను ఎంసీఏ చేసినప్పటి నుంచి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి అయినా సరే చర్చిలో ఎక్కువ సమయం గడిపాను. అది క్విజులు పెట్టని, లేదంటే సండే స్కూల్ నడపని, యూత్ మీటింగ్ నడపని, ఇంకా వేరే లోకం లేదు. ఎందుకు? దానివల్ల నాకేం రూపాయి రాలా, కానీ ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. పడిన కష్టానికి, శ్రమకి నేను అర్పించిన, లేదంటే నేను స్పెండ్ చేసిన టయానికి, సమయానికి దేవుడు నన్ను ఆశీర్వదించాను. మనం ప్రతిదానికి లెక్కగట్టలేం. నేను వాళ్ళు వెళ్ళాను కదా, ఇంత పెట్టాను కదా, ఇంత సమయం ఇచ్చాను కదా, ఇంత భక్తి చేశాను కదా, ఇది చేశాను కదా, నాకేంటంటే ఈరోజే రాదు ఫలం, 2-3 సంవత్సరాలు పట్టిద్దండి. నేను అదే చెప్పాను, అత్యధికంగా లాభదాయకమైన పంట ఏంటి? మన పంటలన్నిటిలో కూడా అత్యధికమైన రాబడి వచ్చే పంట టేకు పంట. కానీ ఆ పంట ఎప్పుడు వస్తుంది? 15 సంవత్సరాలకు వస్తుంది. 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 15 సంవత్సరాలకి ఎంత వస్తుంది రాబడి? సంవత్సరానికి 2 లక్షల కాడికి 30 లక్షలు వస్తుందంట ఒక ఎకరానికి. సంవత్సరానికి 2 లక్షలు వచ్చే పంటలు ఏమన్నా ఇప్పుడు? వరి వేసినా 30-40-50 అంటే రాదు. చెరుకు వేసిన ఏ పంటలు వేసినా కూడా. కానీ ఎంత సమయం వెయిట్ చేయాలి? 15 సంవత్సరాలు వేస్ట్ చేస్తే ఒక ఎకరానికి 30 లక్షల పంట వస్తుంది అంటాడు. అన్ని సంవత్సరాలు ఎక్కడ చేస్తాం? ఈ సంవత్సరం పంట ఈ సంవత్సరం అయిపోవాలి, వచ్చి రాగానే షాపింగ్కి వెళ్ళిపోవాలి, రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి, ఆ సంవత్సరం పంట ఆ సంవత్సరమే అవజేయాలి, ఎక్కడ లేనిపోయినవన్నీ కొనాలి. 15 సంవత్సరాలు ఎక్కడ వెయిట్ చేస్తాం? అందుకే అంటున్నాడు దేవుడు, నీ కష్టము నీ శ్రమని ఎరుగుదును, మీరేమి ఇబ్బంది పడద్దు. ఇదిగో మీరు నిరుత్సాహపడద్దు. మీరు ఇప్పుడు సమయాన్ని వెచ్చించారు, కాలాన్ని వెచ్చించారు, మీ ధనాన్ని వెచ్చించారు, మీరు ప్రయాసపడ్డారు. అయితే వెయిట్ చేయండి ప్రతిఫలం కోసం. ప్రతిఫలం కోసం వెయిట్ చేయాలి. పెట్టిన వెంటనే ఏ చెట్టు కాయలు కాయదండి, ఏ చెట్టు కాయలు కాయదు. కాకపోతే మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే దేవుడు మంతగానో ఆశీర్వదిస్తానంటున్నాడు, బహుగా దీవిస్తానంటున్నాడు, బహుగా దీవిస్తానంటున్నాడు. నీ శ్రమను ఎరుగుదును. మనం ఎప్పటికప్పుడు పడిన కష్టాన్నే, లేదంటే ప్రయాసని గుర్తుపెట్టుకుంటాం. ఇదిగో వాళ్ళకి అంత చేశాను, వాళ్ళకి ఇంత చేశాను, వాళ్ళకి ఇంత చేశాను, వాళ్ళకి అది చేశాను, అయినా నాకు గుర్తింపు లేదు, ఒక పొగడతలు లేదు, కోడిగుడ్డు లేదు, ఏదో ఒకటి ఫీల్ అవుతానే ఉంటాం ఎప్పటికప్పుడు, ఏదో ఒకటి. ప్రియమంది ఏం బిడ్డరా, ఆ మనిషి అయినా సరే ఎప్పటికొకప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడతాడు. వాళ్ళకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళ ద్వారా అయినా దేవుడు నీకు సహాయాన్ని అందిస్తాడు. అంతేగాని నీ శ్రమ వృధా అవదు. అదేంటయ్యా, పేదలకి 2 ఉండమంటే మన దగ్గర 2 ఉంటే 1 ఇమ్మన్నావు, వాళ్ళు ఎప్పుడు మనకి తిరిగిస్తారు అంటే ఆ ప్రతిఫలం దేవుడు నీకు వేరే రూపంలో రావచ్చు. అది ఇవాళ కాదు, రేపు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు. కానీ నువ్వు పడిన ప్రయాస,
నీవు పడిన కష్టము దేవుడు చూస్తున్నాను అంటున్నాడు. నీ శ్రమను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు స్మరణ సంఘం గురించి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నాకు తెలుసు. నీ కుటుంబంలో సమస్యలు ఎవరికి తెలబోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు పడుతున్న ప్రయాస దేవునికి తెలుసు. నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బంది దేవునికి తెలుసు. నువ్వు పడుతున్న బాధ, నీ శరీరంలో ఉన్న బాధ దేవునికి తెలుసు. నీ భార్యకో భర్తకో నీ బిడ్డకో తెలియకపోవచ్చు, ఎవరికి తెలుస్తుంది? మనకి ఏదైనా శ్రమ ఉంటే మనకే తెలుస్తుంది అని చెప్పగలమా? బాగా నిప్పుకుందంటాం అంతే. అంతకని అది ఎంత ఉంది చెప్పలేం, భరించేవాడే తెలుస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అన్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నాకు తెలుసు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నాకు తెలుసు. అయితే ధైర్యంగా ఉండవు. నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, ఒంటరి అనుకుంటున్నావు. ఒంటరి కాదు నువ్వు. దేవుడితో నీతో పాటు ఉన్నాడు, నీ సమస్యల్లో ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించటానికి, ఆశీర్వదించడానికి నీ శ్రమలను ఎరిగిన దేవుడు అంటండి. నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు, నీ కష్టాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఎప్పటికీ నిరుత్సాహపడద్దు. రెండవ మాటగా దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఎలా? నీ దరిద్రతను ఎరుగుదును అంటున్నాడు, కానీ మళ్ళీ అంటున్నాడు నీవు ధనవంతుడివే. దరిద్రతలో ధనవంతుడు ఎలా ఉంటుంది? దరిద్రతలో ధనవంతుడు దరిద్రువే. కానీ ఈ రోజుల్లో చాలా ధనవంతుడు అంటే ఎవరండి? ధనవంతుడు అంటే ఎవరు? మంచి డబ్బున్నవాడు ధనవంతుడు అనుకోవద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉన్నవాడే ధనవంతుడు. ఎందుకంటే ఆరోగ్యంగా లేనివాడు ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా ఒకానొక రోజు ఆ డబ్బులు హాస్పిటల్ పాలవుతాయి. నిజంగా ఈ లోకంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే మంచి ఆరోగ్యం గలవాడే. ఈరోజు వార్తలో ఒక మాట వేశారు, తనువు కుశలమే కానీ మనసు వికలమంట. ఏంటిదంట? తనువు కుశలమే, మనసు వికలమంట. చాలామంది ఫిజికల్గా బాగానే ఉన్నారు, కానీ మెంటల్గా దే ఆర్ డిజార్డర్ పీపుల్స్. ఈ రోజుల్లో చాలామంది అండి మంచి స్ట్రాంగ్ బాడీయే, ఈడు ఎక్కడ పడిపోతారో తెలియదు. మీకు ఒక విషయం తెలుసా? చాలామంది ఇప్పుడు లేటెస్ట్గా జిమ్ములు చేస్తూ పడిపోతున్నారు. కార్డియో ఆర్టిస్టిక్స్ అని అవుతుంది, అరెస్ట్ అయిపోతుంది, గుండె అక్కడ అరెస్ట్ అయిపోతుంది. అదేంటి? మంచి జిమ్ము గల బాడీలే, కానీ వాళ్ళ హృదయంలో ఒక వేదన ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఈరోజు చాలామంది మనసుకు బాగా ఉత్సాహం కనబడతారు, కానీ వాళ్ళలో ఉన్న టెన్షన్ ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకు ఉన్న బాధ ఎలా తెలుస్తుంది? అదే మనిషిని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు అదే చాలా రోగాలకు కారణం అవుతుంది. నిద్ర పట్టదు, ఆలోచన, ఈఎంఐలు ఎలా కట్టాలి, ఫీజులు ఎలా కట్టాలి, రకరకాలమైన మానసిక సంబంధించిన ఆలోచనలు మానవుని ఇబ్బంది పెడతాయి. ఆ ఆలోచనల వలనే అనారోగ్య పాలవుతున్నారనేది రిపోర్ట్. కాబట్టి ప్రియమైన దేవులారా, మన సంఘాల్లో కూర్చున్న వాళ్ళు కూడా మానసికంగా కుటుంబ సమస్యలను బట్టో, ఆర్థిక ఇబ్బందులను బట్టో, లేదా అనారోగ్య సమస్యలను బట్టో ఒత్తిళ్ళు పెరిగి వారికి మానసికంగా ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ శ్రమను, నీ దరిద్రతను ఎరుగుదును. నువ్వు ధనవంతుడు వాళ్ళు ఎందుకు మానసికంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు? మానసికంగా ఎందుకు ఆలోచిస్తున్నారంటే ధనం కోసం. ధనం కావాలి. అన్నిటికీ సమస్య ఏంటంటే ధనం ఉంటే అంత ఆలోచించారు. ప్రెజర్స్, ఈఎంఐలు, లేదంటే రుణాలు, రకరకాలుగా మానవుని బాధ పెడుతున్న సమస్యలు మానసికంగా దెబ్బలు పడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఏం సెలవిస్తున్నా అంటే స్మరణ సంఘం గురించి, అమ్మా నీ శ్రమలు, నీ కష్టాలు నాకు తెలుసు, నువ్వు దరిద్రత నాకు తెలుసు. దేవుడు ఏమనంటున్నాడంటే నీవు ధనవంతుడివే. అయినా దేవునిలో ఉంటే ధనవంతుడివే అంటున్నాడు దేవుడు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకున్న సమస్యలు ఓకే గొప్పవే కాదంటలా, సమస్యలు పెద్దవే,
ఎవరికి లేనంత సమస్యలు ఉన్నాయి, ఎవరికి లేని రోగాలు ఉన్నాయి, ఎవరికి లేని రుణాలు ఉన్నాయి, ఎవరికి లేని మానసిక ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి. అయినను ప్రభు మనతో పాటు ఉంటే మనం ధనవంతులమే, సంతోషవంతులమే. ప్రభు మనలో ఉంటే, ప్రభు యొక్క సన్నిధి మనతో పాటు ఉంటే మనము ధనవంతులమే, మనము ధనవంతులమే అండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సామెతల గ్రంథం 23:4 ఒక మాట రాయబడుతుంది. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 23:4. ఐశ్వర్యము పొంద నీ గట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టము. నువ్వు దాని మీద దృష్టి అది లేకపోవును, అది రెక్కలు ధరించి ఎగిరిపోను. హల్లెలూయా. 23:4 ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. దేనికి ప్రయాసపడకూడదు? మన ఆతృత దేనికండి? ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాం? జీవనం కోసం అయితే ఓకే, కానీ దేనికోసం అంటే ఒక్కొక్కసారి ఓవర్ నైట్లో ధనవంతులు అయిపోవాలి, ఓవర్ నైట్లో రిచ్ పీపుల్ అయిపోవాలి, ఓవర్ నైట్లో మనము ఇల్లు కొనేసుకోవాలి, ఓవర్ నైట్లో మనం కావాల్సిన అన్ని కొనేసుకోవాలి. మనకు అది ఆందోళన. ఎదుటివారు సంపాదిస్తున్నప్పుడు, ఎదుటివారు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనకు పొరపాటును కూడా జీర్ణమయ్యే పరిస్థితులు లేవు. అదే కదా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాను నేను. దేవుడు అదే చెబుతున్నాడు, దేనికి ప్రయాసపడకూడదు? ఐశ్వర్యవంతులు అవడానికి ప్రయాసపడద్దు, కానీ మీరు ప్రయాసపడండి. డబ్బు సంపాదించడం తప్పు కాదండి, డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యం కాకూడదు. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం, భక్తిలో ఎదగటం, కుటుంబాన్ని సమాజంలో ఒక మంచి పేరు గల ప్రఖ్యాత గలగా బ్రతకటం అనేది ఉండాలి. కానీ డబ్బు సంపాదించడం ఒకటే ప్రాముఖ్యమైంది అనుకోండి, ఖచ్చితంగా లేనిపోయిన టెన్షన్లను వస్తాయి, లేనిపోయిన రోగాలను వస్తాయి. ప్రభు చెప్పేది అదే, ఐశ్వర్యవంతులు అవటానికి మీరు ప్రయాసపడద్దు అన్నాడు. అదేంటయ్యా? ఉద్యోగాలు చేసేది దేనికంటే ఉన్నదాన్ని సంపాదించుకుందాం, ఓకే, నెలకి ఎంత రావాలో అంత వస్తుంది, ఇంకో పెంచుకోవడానికి ప్రయాసపడండి, కాదంటలా. కానీ అదే జీవిత లక్ష్యం అనుకోండి, ఇంట్లో భార్య మాట, ఇంట్లో పిల్లలకి ఇంకేం కొనలేము, ఇంకా ఏమీ చేయలేము, ఎందుకంటే డబ్బులు ఖర్చు అయిపోతుంది అనుకుంటాం, ఏమీ చేయలేము ఇంకా. ఎందుకంటే మనం ధనవంతులు ఒకటకు ఆతృతపడు వాడు కీడులో పడినంది. ధనవంతుడు ఒకటకు ఆతృపడి వాడికి ఇదంతా ఎందుకు వస్తుందంటే, మన పక్కింటి వారు, మన బంధువులు, మన అన్నదమ్ములు, మన స్నేహితులు వాళ్ళ జీతాలు ఎక్కువ, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, ఇక మన ఇంట్లో బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, రకరకాల వ్యాధులన్నీ అంటుకొచ్చేస్తాయి. ఎదుటివారు పచ్చగా ఉంటే మనకు పడదు, ఎందుకంటే మన ఎదుటివారు మనకంటే ఎక్కువగా బాగా సంపాదిస్తున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారంటే మనకు ఒక ఆందోళన. మనం ఎప్పుడు అలాంటి వాళ్ళు అవుతాం? ఏంటి ప్రభువా, వాళ్ళనైతే దీవిస్తున్నావు, వాళ్ళనైతే ఇచ్చిస్తున్నావు, మా పరిస్థితి ఏంటి ప్రభువా? మాకు తిన్నది అరగట్లేదు, వాళ్ళ కనీసం ఒక రోగం అన్నా రావట్లేదు, వచ్చినప్పుడల్లా ఆస్తి అంతా అవ్వట్లేదు. అలా ఎదుటివారు ఎవరన్నా అభివృద్ధి పొందుతున్నారనుకోండి, ఏదైనా రోగం వచ్చిందా, అయిపోయినాయి, రోగం అయిపోయింది, అమ్మయ్య మన కడుపు చల్లగా ఉంటుంది. చాలామంది అలా ఎదుటివారిని బట్టి అసూయపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక అతనికి అంటండి, దేవుడు మంచి బైక్ ఇచ్చాడంట. మంచి బైక్ ఇస్తే ఆ బైక్ తీసుకెళ్ళి ఎదురింటి వాడి మీద ఆర్డర్ కొడుతున్నా అంట. ఆయన ఎదురింటి వారి పార్కింగ్లో 2 బైకులు ఉన్నాయంట. అదేంటి, ఇంతవరకు వాళ్ళకి బైకులు లేవు కదా, నేను బైక్ కొనేపోటికి నాకన్నా ముందు వాళ్ళు 2 బైకులు కొన్నారని మళ్ళీ బాధ వేసిందంట. ఈయన బైక్ వచ్చిన సంతోషం కంటే వాళ్ళ ఇంటి ముందు ఉన్న 2 బైకుల గురించి, కాస్ట్లీ బైకులు ఉన్నది వారికి బాధ వేసిందంట. కాస్ట్లీ బైకులు ఉన్నవాడికి బాధ వేసిందంట. సరే ప్రభువా, ఇంకేం చేస్తాం, మనం ప్రభుని వేడుకోవాలి, దేవుని నమ్ముకునే బట్టలమే. ప్రభువా 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 నాకు బైక్ ఇచ్చావు, వాళ్ళకి 2 బైకులు ఇచ్చావేంటి, ఈసారి నాకు కారు ఇమ్మన్నా. ప్రభువుని మనం దేనికోసం పాటలు పడతాం, దేనికోసం ప్రార్థన చేస్తాం, దేనికోసం పట్టుకుంటాం? కారుల కోసం, బైకుల కోసం, వస్తువుల కోసం ప్రార్థన చేశారు భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళ ఇంట్లో 2 బైకులు ఉన్నాయి, మాకు కారు ఇమ్మంటే సరేమని కారు ఇచ్చాడండి. కొత్త కారు షోరూమ్ నుంచి తీసుకురాగానే పక్కింటి ముందు ఆనర్ ఎత్తున్నా అంట. ఎవరింటి ఎత్తున్నాడు? ఇంటికి వచ్చిన సంతోషం లేదు, ఇది చూపించుకోవాలి కదా, పక్కింటి వాళ్ళకి ముందు ఇది చూపించుకోవాలి కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాడు, పీన ఆనర్ కొడుతున్నా అంట. ఎందుకంటే నువ్వు చూడాలి కదా, మన వాళ్ళు మనం కొనుక్కున్నా చూడాలి. మన ఇంట్లో టీవీ ఎంత ఉందో అని చెప్పి కనపడటం కోసం మనం పెద్దగా గుమ్మ ఎదురుగా పెడతాం.
డోర్ తీసుకొని 10ంటికి కనపడేటట్టు చూస్తాం, సౌండ్ పెట్టగానే 10 ఇళ్ళకి కనపడేటట్టు పెడతాం. ఎందుకు? మన ఇంట్లో మనకు వస్తువులు ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం. ఎదుటి వాడికి తెలవాలి ముందు. అలా ఆంధ్ర కొట్టగానే మళ్ళీ పార్కింగ్ ఏరియాలో చూస్తే వాళ్ళకి 2 కార్లు ఉన్నాయంటండి. ఈ దేవుడిని అడిగాడంట, ప్రభువా నాకు ఒకటి ఇమ్మంటే నాకు ఒకటి ఇస్తున్నావు, కానీ వాళ్ళకేంటి 2 ఇస్తున్నావు? ఈ బాధ ఏంటి? వీడికి ఇచ్చినందుకు కాదు, ఎదుటివాడికి 2 ఉంటున్నాయి. ఎదుటివాడికి 2 కార్లు, 2 బైకులు వస్తున్నాయి, 2 ఆశీర్వాదాలు వస్తున్నాయి. అది బాధ. వీడికి కావాల్సింది వస్తుందని కాదు బాధ. మళ్ళీ ప్రార్థన చేశారంట భార్య భర్తలు. ఎలా కాదులే, బండి కాదు, కారు కాదయ్యా, మాకు ఇల్లు ఇమ్మన్నా అంట. 2 అంతస్తులు ఇల్లు ఇమ్మంటే ప్రార్థన చేస్తే దేవుడు సరే మరి ఎందుకో ఇలా పరీక్ష ఇస్తున్నాడు, అడిగిందాళ్ళు ఇచ్చేస్తున్నాడంట. 2 అంతస్తులు ఇల్లు ఇచ్చాడంట. ఇంటి మీదకి వెళ్ళి ఎదురింటి వారిని పిలుద్దాం, మేము 2 అంతస్తులు ఇల్లు కట్టుకున్నామని చెప్పి పిలిస్తే వాళ్ళ ఇంటి ముందు 4 అంతస్తులు ఇల్లు ఉందంటండి. వీరికి తిన్నది అరగట్లా. వీళ్ళు ఎప్పుడు కట్టేశారయ్య బాబు? మన 2 అంతస్తులు కడితే వాళ్ళు 4 అంతస్తులు కట్టేశారు. ప్రభా, నేను ఒక బైక్ అడిగితే వాళ్ళకి 2 బైకులు ఇస్తున్నావు, నేను ఒక కారు అడిగితే వాళ్ళకి 2 కార్లు ఇస్తున్నావు, మాకు 2 అంతస్తులు ఇల్లు అడిగితే వాళ్ళకి 4 అంతస్తులు ఇస్తున్నావు. ఏదైనా నేను ఒకటి అడుగుతుంటే వాళ్ళకి 2 ఇస్తున్నావు అని చెప్పి ఈసారి విచిత్రంగా ప్రార్థన చేశా అంట. ప్రభా, నాకు ఒక కన్ను తీసే అన్నా అంట. ఏం తీసేమన్నాడు? ఎందుకు? ఎదుటి వారికి 2 కళ్ళు తీసేస్తాడుగా. ఈయన బాధ ఇది. అదేంటంటే వాళ్ళ ఆవిడ అడుగుతుందంట, అదేంటంటే నీ కన్ను తీసేస్తే అంటే, పోయినా పర్లేదు, నా కన్ను పోయినా పర్లేదు, ఆడికి మాత్రం 2 కళ్ళు పోవాలా. చూసారు ఎంత ఆలోచన ఉంటుందో? మనకు ఒక కన్ను పోయినా పర్లేదు, కానీ ఎదుటివారి 2 కళ్ళు పోవాలంట. దానికోసం వీడు ఒక కన్ను ఓడబెట్టుకోవడం కోసం ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నిజమేనా? ఆర్ యు ష్యూర్? తీసేయమంటావా అంటే, తీసేయన్నా అంట. తీసేశాడు. వీడు ఒక్క కన్ను మూసుకుని పక్కింటికి వెళ్ళి తలుపు కొడితే ఆ 2 కళ్ళు ఉన్నాయంట. అదేంటి 2 కళ్ళు పోలదా అన్నాడు. ఎందుకు నా 2 కళ్ళు ఎందుకు పోతాయి అన్నాడు. ప్రభువా, ఏంటయ్యా నన్ను అన్యాయం చేశావు, అన్నిటికీ 2 డబల్ ఇస్తున్నావు కదా, మరి నాకు ఒక కన్ను తీసినప్పుడు వాళ్ళు 2 కళ్ళు ఇవ్వాలంటే నీ దురాశ నేను ఈ పరిపక్వతలోకి తీసుకొచ్చింది. వాస్తవానికంట ఎదురింటి వారంట 2 కార్లు కొన్నప్పుడు, అయ్యా నా ఫ్రెండ్కి కూడా ఒక కారు మనకు ప్రార్థన చేశాడంట, అందుకు వచ్చిందంట ఈ కారుకి. వీడు ప్రార్థన చేసినట్టు కాదు. ఆ 2 బైకులు కొన్నప్పుడు ఆడు కూడా ప్రార్థన చేశాడు, అయ్యా నా ఫ్రెండ్కి ఒక బైక్ ఇమ్మని. అయ్యా నేను 4 అంతస్తులు ఇల్లు కంటున్నా, నా ఫ్రెండ్కి కూడా ఒక 2 అంతస్తులు ఇల్లు ఇమ్మని వాడు ప్రార్థన చేశాడంట. అందుకు ఇంకొచ్చినాయి అంట. వీడు కన్ను పోమని ప్రార్థన చేసుకున్నాడు, కాబట్టి కన్ను పోయింది. మానవ జీవితంలో చాలామంది ఎదుటివారిని బట్టే మనం కొనుక్కునేది. మన స్తోమతను బట్టి కాదు. మన నలుగురిలో మంచిగా ఉండాలని చెప్పి రుణాలు చేసో, లేదంటే ఆర్భాటాలకు పోయే జీవితాలు అనేక మంది ఉంటున్నాయి. దేనికోసం ప్రయాసపడుతున్నారంటే పరువు కోసం, ఐశ్వర్యవంతం అవటానికి కోసం, ధనవంతులు అవ్వటానికి కోసం ప్రయాసపడుతున్నారు. అట్టి వారంట కీడులో పడతారంటండి. కీడులో పడతారంట. 1 తిమోతి రాసిన పత్రిక, 1 Thessalonians chapter 6 verse 9. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు శోధనలను, అవివేకయుక్తములను, హానికరములైనను అనేక పడుదురు, నష్టములోను నాశనములోను ముంచివేయును. ధనవంతులగుటకు అపేక్షించు వారు ఎక్కడ పడతారంట? శోధనలో పడతారంట, ఉరిలో పడతారంట. ఉరిగా ఉంటుందంట, ఉరి పడుతుందండి. మీకు బ్లాక్ హోల్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చూసారా? అది ఎందుకు చూస్తామండి మేము? ఏ ఫిల్మ్ అది? షార్ట్ ఫిల్మ్. అదేంటి పాస్టర్ గారు ఫిల్మ్ అంటారంటే, అమ్మో తరబడిపోతున్నారే, నేను చెప్పిన లేటెస్ట్ సినిమాలు ఏం కాదు. బ్లాక్ హోల్ అనే షార్ట్ ఫిలిం యూట్యూబ్లోనే అత్యధికమైన వ్యూస్ పొందుకున్న ఒక షార్ట్ ఫిలిం, 2 minutes ఉంటుంది అంతే. బ్లాక్ హోల్ అదేంటి అంటే, ఒక బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంక్ ఆఫీస్ అయిపోయిన తర్వాత జిరాక్స్ తీసుకుంటున్నా అంటాడు. జిరాక్స్ తీస్తుంటే ఆ A4 షీట్ మీద ఒక నల్లగా రౌండ్గా ఒక బ్లాక్ హోల్ ప్రింట్ అయిందంట. ఇదేంటి మిషన్ పని చేయట్లేదని చెప్పి అటు ఇటు కొట్టినా కూడా ఆ పేపర్ మీద బ్లాక్ హోల్, ఒక కాగితం మీద ఒక హోల్ ప్రింట్ అయింది. ఇలా వచ్చిందని దాన్ని పక్కన పెట్టి, ఆ పేపర్ని పక్కన పెట్టి ఈయన తాగే కాఫీ ఈ పేపర్ మీద పెట్టాడంట. ఆ పేపర్ ఏమైంది? ఆ హోల్ ఉంది కాబట్టి, అంటే హోల్ కాదు, బ్లాక్ కాగితం ఉంది, కాగితమే నల్ల కాగితం కానీ రౌండ్గా ఉంది.
ఈ A4 షీట్ మీద రౌండ్ నల్లదానికి ఒక ప్రింట్ అయింది. అది పేపరే కదని చెప్పి ఆ యొక్క కాఫీ కప్ దాని మీద పెడితే అది లోపలికి వెళ్ళిపోయిందంట. అంటే ఇదేమో నల్లగానే కనపడుతుంది, కానీ ఈ పేపర్లోంచి చేయి పెడితే అదరికి వచ్చేస్తుంది. ఇక్కడ నల్లగా ఉంది, ఈ నల్లగా ఉన్న దానిలోంచి చేయి పెడితే అదేమవుతుందంటే ఆ చెయ్యి అటుపక్కకి వెళ్ళిపోతుంది, పేపర్కి అటుపక్కకి వెళ్ళిపోతుంది. అది నల్లగా ఉంది, బ్లాక్ హోల్లోంచి చేయి పెట్టగానే అటుపక్కకి వెళ్ళిపోతుంటే ఏం చేయలేక అక్కడ ఆ బ్యాంకులో బిస్కెట్లు, చాక్లెట్లు, లేదంటే కొన్ని ఏమన్నా జ్యూసులు, కాయిన్స్ వేస్తే వచ్చే మిషన్ ఉంది. కొన్ని షాపింగ్ మాల్స్లో మనం అమౌంట్ చేస్తే అది కింద పడుతుంది. బిస్కెట్ ప్యాకెట్ కావాలనుకోండి, 5 రూపీస్, 10 రూపీస్ మనం స్కాన్ చేయగానే, ఇప్పుడు వాటర్ మన 5 రూపాయలు, 15 రూపాయలు స్కాన్ చేయగానే వాటర్ ఎలా వస్తుందో, మనకి ఏదైతే ఐటెం కావాలో ఆ ఐటెం మీద డబ్బులు మనం స్కాన్ చేసాం అనుకోండి, అది కింద పడిపోద్ది. ఈయనేం చేశాడు, మనం ఎందుకు పడతామని చెప్పి ఆ ఫ్రిడ్జ్ దగ్గర పెట్టి చెయ్యలా పెట్టి దానిలోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని తినేస్తాడు. సరే ఇదేంటి విచిత్రంగా ఉందని చెప్పి కావలసింది తీసుకుని తింటున్నాడు, కానీ ఆయన బ్యాంకులో ఉన్నాడు కదా, ఈయన కన్ను లాకర్ మీద పడింది. లాకర్ పడితే లాకర్ రూమ్ ఎలా తీయాలి, తాళాలు లేవు కదా. ఆ లాక్ దగ్గర ఇక్కడ ఉంటే ఈ కాగితం ఇక్కడ పెట్టి చెయ్యట పెట్టి దాన్ని తీసాడంట, లాకర్ రూమ్ డోర్ తీసాడంట. దాంట్లో ఇంకో పెద్ద లాకర్ ఉంది, లోపలికి వెళ్ళిపోయి ఆ ఇనప బీరువా ఉంటుంది డబ్బుల్ని, దాంట్లో కాగితం ఇలా పెట్టేసి దాంట్లోంచి చెయ్యలా దోపి డబ్బులు కట్టలని తీస్తుంటే ఇంకా అందట్లేదని చెప్పి దాంట్లో తలపెట్టి తూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ పేపర్ కింద పడింది, ఈడు బీరువాలో ఉండిపోయాడు. ఎందుకంటే ఈ పేపర్ ఉన్నంత చేపి అటు పక్కన కనపడుతుంది, ఈ పేపర్ కింద అడిపోయి ఇటు బీరువాలో ఉండిపోయాడు. ఇప్పుడు ఏమైంది, అత్యాశ, దురాశ, దుఃఖానికి సెట్ అయిపోయింది. ఆడు ఏదో అందిన మట్టిగానే తీసుకుని ఒక అన్నం ఇంకా లోపల ఉన్నాయి అని చెప్పి దీంట్లో తలకాయ పెట్టి లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయాడు. ఈ పేపర్ కింద అడిపోయింది, అయిపోయాడు, లోపల లాక్ అయిపోయాడు. ప్రపంచంలోనే అత్యధిక వీసు పొందిన ఆ షార్ట్ ఫిల్మ్ ఇది, బ్లాక్ హోల్స్. మీరు యూట్యూబ్లో కొడితే వచ్చింది. ఏంటంటే మానవుడు ఏంటంటే అత్యాశ, దురాశ, దుఃఖానికి సెట్ అయిపోయింది. మనకు వచ్చేదాంట్లో సాలతల్లా పక్కవాడిది కూడా లాక్కోవాల్సి వస్తుంది. ఓవర్ నైట్లోనే ధనవంతులు అవ్వాలని చూస్తున్నాం, ఓవర్ నైట్లోనే పక్క వాళ్ళతో కలుపుకోవాలని చూస్తున్నాం. అందుకే అది ప్రాణాన్ని మీదకి వస్తుంది. దేవుడు అదే అంటున్నాడు, 1 తిమోతి రాసిన పత్రిక 6:9 చూద్దామా. ధనవంతులగుటకు శోధనలోను ఉరిలోనూ పడునంట. చూశారండి, ధనవంతులగుటకు వచ్చేవాడికి ఏమొస్తుందంటే ఉరి, అంటే చావే, మరణమే. ధనవంతులగుటకు ఆశపడకూడదు. అట్టివాడు శోధనలో పడతాడంట, ఉరిలో పడతాడంట. అవివేక యుక్తములు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోనూ నాశంలోనూ ముంచివేయురు. ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. హల్లెలూయా. ధనాపేక్ష. అందుకే సంఘానికి చెబుతున్నాడు, స్మరణ సంఘానికి. అయితే స్మరణ సంఘానికి ఏమని చెబుతున్నాడంటే, నీ దరిద్రతను ఎరుగుదును కానీ నువ్వు ధనవంతుడివే అన్నాడు. అంటే ఎలా అంటే, నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఒక ఫ్యామిలీ ఉండేదండి. లేరులేండి, మీరు పనికెట్టలేరు, కనిపెట్టలేరు నేను చెప్పినా కూడా. అది ఎలా ఉండేవాళ్ళు అంటే, పాత బట్టలు వేసుకునేవాళ్ళు. ఎక్కడికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, అంటే ఐరన్ బట్టలు కాకపోయినా మామూలు అసలు క్యాజువల్గా ఇంట్లో వేసుకొచ్చిన చాలా క్యాజువల్గా ఉండేవాళ్ళు. వాళ్ళ జీతాలు తక్కువ అవచ్చు, ఏదన్నా కానీ. ఒకరోజు పరిచర్యలో ఆయనకు వచ్చే జీతం, ఒక నెల జీతం దేవునికి అప్పగించాడు. అదేంటి బ్రదరు ఇలా అంటే, పరిచర్య అవసరం ఉంది కాబట్టి అన్నాడు. నేనన్నా వద్దులే, మీరు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా అంటే ఒక మాట అన్నాడు, మేము వీఆర్ పూర్ ఇన్ ద వరల్డ్ బట్ రిచ్ ఇన్ ద క్రైస్ట్ అన్నాడు. ఇంగ్లీష్లోనే అన్నాడు, వీఆర్ పూర్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ లోకంలో పేదవాళ్ళమే, దేవుల్లో ధనవంతులు అంటండి. ఆ మాట బాగా నచ్చింది. దేవుల్లో ధనవంతులు అంటండి. మనం అందరం ఎవరు? రాజ్యకుమారులం. ఎవరు మన రాజు? మన ప్రభువు. కాబట్టి మనం ఏమైనా పేదవాళ్ళమా? కాదు. పేదరుపులు అరవాసల్లా, అయ్యో తినడానికి లేదు, ఉండటానికి లేదు, పర్వాలా, దేవుడే నడిపిస్తాడు, ముందుకెళ్ళటమే.
మన ఎవరిలో ధనవంతులు అంటే దేవునిలో ధనవంతులం. హల్లెలూయా. ఒక సంఘంలో పరిచర్య చేయడానికి, సువార్త ప్రకటించడానికి పేదల మధ్యలో లేదా రకరకాల మధ్యలో పరిచర్య చేయడానికి అయ్యా ధన సహాయం కావాలి, మీలో ఎవరైనా సహకరించండి అని అంటే ఆ సంఘంలో చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ మేనేజర్లు లేదంటే రకరకాల ధనవంతులు ఉన్నారంటండి. రకరకాల ధనవంతులు ఉన్నారంట, కోటీశ్వరులు ఉన్నారంట, కంపెనీ ఓనర్స్ ఉన్నారంట. కానీ ఎవరు ముందుకు రాలేదంట. పరిచర్య చేయడానికి మాకు ధన సాయం కావాలి పేదల మధ్యనో లేదంటే రకరకాలుగా అంటే ఒక ముసలావిడ వచ్చిందండి. ముందుకు వచ్చి ఒక సంచి తీసుకొచ్చి అయ్యా పరిచర్యగా నరగచ్చిందండి. అమ్మా, ఈ డబ్బు ఎందుకు దాచుకున్నావో నాకు తెలుసు, ఇది నీకు ఇచ్చేస్తే నీ పిల్లవాడు పై చదువులకి ఎలాగంటే, నా పిల్లవాడు పై చదువులు చదవకపోయినా కొంపలేం మనగవయ్యా, సువార్త క్రీస్తుని గురించి నలుమూలలా ప్రకటించాలి, అది ధన్యత. నేను నా బిడ్డ రక్షించబడ్డాం, ఇప్పుడు చచ్చిపోయిన పరలోక రాజ్యం వెళ్తాం, ఇప్పుడు చదువుకున్నంత మాత్రం నేను పరలోక రాజ్యం ఏం వెళ్ళలేము, కాబట్టి పరిచర్యకి అంటున్నారు కదా వాడుకోనంటే, అది విన్న ఒక ధనవంతుడు అంట మనసు చెల్లించి, అయ్యా అమ్మా నీవు ఇంత త్యాగం చేస్తానో నీ బిడ్డ నేను చదువుతాను అంట. హల్లెలూయా. అమెరికాలో చదువుతాడు, ఆస్ట్రేలియాలో చదువుతాడు, ఎక్కడైనా సరే ఎంత ఖర్చు అయినా నాదే అన్న అంట. చూసారండి, ప్రభువులో ధనవంతురామే, ప్రభువులో ధనవంతురాలైంది కాబట్టి దేవుడు అన్నాడు ఫిలిప్పీయులు రాసిన పత్రికలో, మీ ప్రతి అవసరమును క్రీస్తు మహిమైశ్వర్యములో ఆయన తీర్చును. హల్లెలూయా. మనం ప్రభువులో ధనవంతులు అండి, ప్రభువులో ధనవంతులు. ఈ లోకంలో పేదవాళ్ళమే కానీ ఎక్కడ ధనవంతులు అంట? ప్రభువులో ధనవంతులు. అలా ఉండాలి మనం. ఎప్పటికప్పుడు అమ్మో ఇది దేవుడికి ఎత్తేలా, ఇది పరిచర్కి ఎత్తేలా, లేదంటే అయి చేత్తేలా, ఈ చేత్తేలా, మన బిడ్డలు ఏం చేయాలి, మన బిడ్డలు ఏం చేయాలి. నేను ఎప్పుడు అనుకోలేదు, మీరు గొప్ప అనుకోండి, దీన్ని రెంట్కి ఇవ్వాలనో చేయాలనో నా బిడ్డల భవిష్యత్తు గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా సొంత మరి ఇక్కడ కొంతమంది నన్ను ఫూలిష్ అనుకున్నారు. 60 లక్షలు 70 లక్షలు ఇక్కడ పెట్టుబడి పెట్టి పరిచర్య చేసి పైన గదులు దేవునికి అప్పగించి రాబడి లేకుండా దేవునికి అర్పించారు. పిల్లల పరిస్థితిని దేవుడే పోషిస్తాడు. మనం ప్రభువులో ధనవంతులం. ఎందుకంటే రాజు బిడ్డలు, ఇప్పుడు రాజుగారు వస్త్రాలు పాత వస్త్రాలు వేసుకెళ్ళినంత మాత్రం రాజు కాకపోడు. రాజు మంచి బట్టలు వేసుకుంటేనే రాజు అవుతాడా? ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా కూడా రాజరికం మాత్రం పోదు, ఆయన రాజరికున్న విలువ మాత్రం పోదు, ఆయనకున్న గౌరవం మాత్రం పోదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనది ఏం బిడ్డలారా, స్మరణ సంఘం గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీ దరిద్రతను నేర్గను అయినను నువ్వు ధనవంతుడివే. ఎప్పుడు మీరు అనుకోవద్దు, బాధపడద్దు, మాకు అది లేదయ్యా, మాకు ఇది లేదయ్యా, మాకు కారు లేదయ్యా, బండి లేదయ్యా, సైకిల్ లేదయ్యా, ఉన్నది చాలయ్యా. ఉన్నదాన్ని బట్టే మనం ధనవంతులం అయ్యా. మంచి ఆరోగ్యం ఉంటే చాలు, మనకున్న పరిస్థితి సంతృప్తికరమైన జీవితం ఉంటే వాడే ధనవంతుడండి. వచ్చిన జీతంలో, వచ్చిన రాబడిలో, వచ్చిన పరిస్థితిలో, ఉన్న పరిస్థితులను బట్టి ఉన్నవాడే ధనవంతుడు. హల్లెలూయా. యాక్సిడెంట్ అయిపోయి ఒక అతను కాలు ఇరిగిపోతే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తుందంట. అమ్మ దేవునికి స్తోత్రం, నా హృదయం, నాకు తల పగలలేదు, నేను చచ్చిపోలేదు, నా కాలు మాత్రం విరిగిందన్న. నిన్న ఒలింపిక్స్లో నేను ఒక జూన్ 2026లో అతను చనిపోయాడు. నేను మొన్న గుర్తు చేశాను ఆయన పేరు. కార్ రైడింగ్స్లో కార్ యాక్సిడెంట్ అయ్యి ఒలింపిక్స్లో రెండు కాళ్ళు ఇరిగిపోయినట్టండి. రెండు కాళ్ళు ఇరిగిపోతే ఆయన సంవత్సరం పాటు హాస్పిటల్ ఉండి ట్రీట్మెంట్ పొందుకొని మళ్ళీ ఒలింపిక్స్కి వచ్చాడంట. ఈసారి సైక్లింగ్ అంట, విత్ చేతులతో సైక్లింగ్. మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించాడంట. అని అంటాడంట, అరే బాబు 2 కాళ్ళు లేవు కదా, ఇంటికాడ కూర్చోవచ్చుగా అంటే, నాకు లేని 2 కాళ్ళే అన్న అంట. ప్రాణం ఉందిగా, మనకు 2 కాళ్ళు కాదు 2 చేతులు ఉన్నా కూడా మనం నిరుత్సాహపడతానే ఉంటాం. 3 పూటలు తినడానికి ఆహారం ఉన్నా. చాలామందికి ఇప్పుడు మన హైదరాబాదులో ఎక్కడ 3 పూటలు తినడానికి ఆహారం లేని వాళ్ళు లేరండి. ఎక్కడో ఉన్నారు కొంతమంది. కానీ ఇళ్లలో ఏముంటుంది, ఇంకో వాడి చూడు ఆదివారం మటన్ తెచ్చుకుంటే మన దగ్గర డబ్బులు లేవు, కనీసం ఇదే చేతుకొలుచుకోవచ్చు డబ్బులు లేక అని నిరుత్సాహపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అరే నువ్వు మటన్ తినకపోతే చచ్చిపో, నీకు ఉన్నదేదో తింటున్నావు. మన నిరుత్సాహం ఎలా ఉంటుంది, లేని దాని గురించి ప్రయాస ఎక్కువ ఉంటుంది. దేవుడు అదే అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రీస్తులో ధనవంతులమంట. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
నమ్మిన వాళ్ళం క్రీస్తులో ధనవంతులు అంట. ఇంక పేద అరుపులు అరవాసలు మనం, మాకు అది లేదు ఇది లేదని కంపేర్ చేయొద్దు. నక్కను చూసి కుక్క ఏం చేసిందంట, వాతలెట్టుకున్నంత మాత్రం నక్క అయిపోద్ది అవదండి. ఇప్పుడు నక్కకు వాతలు ఉన్నాయి, నాకు వాతలు లేవని చెప్పి ఎర్రగా కాల్చుకుని వాతలెట్టుకున్నంత మాత్రాన కుక్క నక్క అయిపోద్దా? దీని అరుపు దీందే. కుక్క అరుపేమో కుక్క అరుపు కుక్కలానే ఉంటుంది కానీ నక్క అరుపులాగా ఉండదు. ఇది ఎంత ప్రయత్నం చేసినా దీని స్వరం మారదు, దీని స్వరం మారదు. దాని గీతలు పోతాయి. ఇది మాన్యువల్గా పెట్టుకుంది, అట్లగారు తెచ్చి పెట్టుకుంది ఈపు మీద. కొన్ని రోజులకి అది పోతాయి, కొన్ని రోజులకి మరి దాన్ని పోతాయి, కానీ నక్కకు పోతాయా? పోదు. కాబట్టి మీరు నక్కలను చూసి వాతలు పెట్టుకోవద్దు, ఎదుటివారిని చూసి మీరు వాతలు పెట్టుకోవద్దు, ఎదుటివారిని చూసి మన వస్తువులు కొనుక్కోవద్దు, ఎదుటివారిని చూసి లేనిపోయింది రుణాలు చేయొద్దు, రుణాలు చేయొద్దండి. నీ దరిద్రతను దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అభయం ఇస్తున్నాడు, నువ్వు క్రీస్తులో ధనవంతుడు అంటండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రోయబ్స్ చాప్టర్ 28 verse 22. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతృతపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. చెడు దృష్టి గలవాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దరిద్రత వస్తుందని మనకు తెలియదు. కష్టపడొద్దు అంటలేదండో, దేవుడు ప్రయాసపడొద్దు అంటలేదండో, ఉద్యోగాలు చేయొద్దు అంటలేదు, వ్యాపారాలు చేయొద్దు అంటలేదు, ఫలించొద్దు అంటలేదు. ప్రపంచంలో క్రైస్తవులు, వ్యాపారాలు చేసే క్రైస్తవులు, అత్యధికంగా సంపాదించే క్రైస్తవులు ఉన్నారు, ఉద్యోగాలు చేసే క్రైస్తవులు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు, ప్రపంచానికి మాదిరికరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. డబ్బు సంపాదించడం తప్ప అంటలా, డబ్బు కోసమే బతకడం తప్ప అంటున్నాడు దేవుడు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం పని చేయొద్దనని చెప్పి రాత్రి నుంచి పాస్టర్ గారు అని చెప్పి చక్కగా వెళ్ళిపోయి మీరు రెస్ట్ తీసుకున్నారనుకోండి, ధనవంతుడు ఒకటకు ఆతృత పడకూడదంటే ఎదుటివారిని ముంచేయకూడదు, దానికోసమే చర్చి మానేయకూడదు, దానికోసమే రిలేషన్ పోగొట్టుకోకూడదు. వాళ్ళ ధనం వల్లనే రిలేషన్ పాడేది కూడా. ధనవంతులు ఒకటికి ఇద్దరు వ్యాపారాలు చేస్తున్నాను, అన్నదమ్ములైన తమ్ముడు అన్న మోసం చేస్తున్నాడు, అక్క చెల్లెలు మోసం చేస్తుంది. ఎందుకంటే ధనం అనేది ఎడ్డొచ్చేస్తుంది. ఎందుకంటే మనం రిచ్ అవ్వాలి. ఒకళ్ళని దొక్కేసి అయినా సరే, ఒకళ్ళని పాతి పెట్టైనా సరే, దేవుడు అదే అంటున్నాడు. కానీ మనం ఏమని గుర్తు చేస్తున్నా అంటే ప్రభువులో ధనవంతులు అంటండి. ప్రభువులో మనం అత్యధికమైన గొప్ప ధనవంతులు, అది మనం గుర్తు చేసుకోవాలంటున్నాడు స్మరణ సంఘానికి. మనకి ఎప్పటికప్పుడు లోకానుసారంగా ఆలోచిస్తున్నామే, కానీ ప్రభు ఇక మధ్యాహ్న కాల సమయంలో చెబుతున్నాడు, నువ్వు క్రీస్తులో ధనవంతుడు, యూఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. ఎప్పుడు పేదవాళ్ళు అనుకోవద్దు, మాకు ఎక్కడుంది, మీకు అంత ఉంది కదా, మీకు ఎంత ఉంది కదా మనం వద్దు. మనకెంత ఉంది? రాజకుమారులు బంగారు వీధుల్లో తిరుగుతాం, ప్రభు యొక్క బిడ్డలం, మనం రాజ బిడ్డలం అండి. మనం ప్రభువులో ధనవంతులు ఉండాలి. ఎక్కడ సంతోషం ఉందంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ధనం ఉన్న చాట సంతోషం లేదు, డబ్బు ఉన్న చాట సంతోషం లేదు. మీరు చూడండి, ఎక్కువ ధనం ఉందంటే వాళ్ళకి నిద్ర పట్టదు, ఎవడొచ్చి ఏం చేస్తాడని చెప్పి, ఎక్కడ ఏ రేట్లు పెరుగుతాయో పెరగబో అని. ఇంకా లేనిపోయినాయి, అవి పెరగపోయినా మన ఒంట్లో ఉన్న షుగర్లు పెరుగుతాయి, బీపీలు పెరుగుతాయి, రోగాలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, ఏం పెరగవు కానీ. కాబట్టి సంతోషం ఎక్కడుందంటే, ఎక్కడ ఆనందం ఉందంటే, ఎక్కడ ఆరోగ్యం ఉందంటే దేవునిలో. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటాకును, బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటాకును, బాధల నుండి బ్రతికించుటాకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా,
నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఎక్కడుందని సంతోషం? దేవుని సన్నిధిలో సంతోషం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. ఇందరూ మన ఆరాధనలో చదువుకున్న కీర్తన 16వ కీర్తన 11వ శరణం, 16వ కీర్తన 11వ శరణం చూద్దామా? ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 16 వర్స్ 11. 16వ కీర్తన. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. మనకు సంతోషం ఎక్కడో లేదండి. ధనం ఉంటే సంతోషం అనుకుంటారు, ఉద్యోగం వస్తే సంతోషం అనుకుంటారు, వ్యాపారాలు ఫలిస్తే సంతోషం అనుకుంటారు. అప్పుడు అసలైన కష్టాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత, డబ్బు సంపాదిస్తున్న తర్వాత ముందేమో ప్రార్థన సన్నిధి విలువలేం. అన్నీ వచ్చిన తర్వాత ప్రార్థన చెయ్యాలి అనే టయానికి వచ్చేస్తాం. చెయ్యాలి అన్నామని చేయట్లేక ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకెక్కడుంది సమయం మాకు అని ఉంటుంది. దేవుడు ఆశీర్వదించబడిన తర్వాత కూడా, దేవుని ఆశీర్వించి కూడా దేవుని వదిలిపెట్టేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ దినాల్లో. కాబట్టి ప్రియమైన దేవులారా, దేవాది దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నా అంటే, మనం అందరం కూడా దేవునిలో ధనవంతులం. మొన్న సంఘాన్ని గురించి దేవుడు అదే చెప్తున్నాడు. ఇదిగో నీ దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును, కానీ ఇదిగో నువ్వు భయపడకు, దేవుని సన్నిధిలో సంతోషము కలదు, సంపూర్ణమైన సంతోషం కలదు. భారతదేశంలో అత్యధికమైన ధనవంతమైన ఒక గ్రామం ఉందండి, గుజరాత్లో మాదాపూర్ అని. హైదరాబాద్లో ఉన్న మాదాపూర్ కాదు, గుజరాత్లో ఉన్న ఒక విలేజ్. ఆ ఊర్లో 18 బ్యాంకులు ఉన్నాయంట. ఎన్నే ఉన్నది ఊరు, చిన్న ఊరు, 3000 మంది ఊర్లో 18 బ్యాంకులు ఉన్నాయంట. వాళ్ళందరూ ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తూ డబ్బులు సొంత ఊరికి పంపించి మళ్ళీ ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తారంట. కాబట్టి ఆ ఊర్లో డిపాజిట్ అయ్యేంత డబ్బు భారతదేశంలో ఎక్కడా డిపాజిట్ అవ్వదు. ఒక్క ఊర్లోనే 18 బ్యాంకులు ఉన్నాయంట. అత్యధికమైన ధనవంతకమైన ఊరు ఆ ఊరు. ప్రియమైన దేని బిడ్డారా, నేను అంటున్నా, మన అకౌంట్లో కోట్లు ఉన్నాయండి, ఒకళ్ళ అకౌంట్లో కోట్లు లేవు, ఇద్దరు చచ్చిపోయారు. ఏం చేస్తాడు? ఎవడైనా అకౌంట్లో ఆడు ఎత్తుకెళ్ళిపోతాడా? ప్రభా నాకు భారతదేశంలో హైదరాబాద్లో నా అకౌంట్లో ఇన్ని కోట్లు ఉన్నాయి అని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు? ఏమన్నా చేయరు. దేవుడు ఏమంటున్నాడంటే, ధనవంతులు అవడానికి ప్రయాసపడద్దు, ఆతృత పడద్దు. దానికోసం మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు తప్పులు చేస్తాం. కష్టపడండి, ప్రయాసపడండి, ఫలించండి, అభివృద్ధి పొందండి. దేనికోసం అభివృద్ధి పొందాలి? మన కుటుంబం అభివృద్ధి పొందడానికి అభివృద్ధి పొందండి, కానీ ఆతృత పడకూడదు. అలాంటి ఆతృత ఏం జరుగుతుందంటే మనల్ని శ్రమలోకి ఇప్పిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, శ్రమ దేనికోసం వస్తుందంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. శ్రమలు రాని ఎవరైనా సరే దేవుణ్ణి నమ్ముకోండి కష్టాలు రావు, దేవుణ్ణి నమ్ముకోండి రోగాలు రావు అంటే అది పచ్చి అబద్ధం. అర్థమవుతుందండి? ఒకవేళ నేను చెప్పిన అబద్ధమే. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కష్టాలు రావన్నది అది పచ్చి అబద్ధం. శ్రమలు కష్టాలు వస్తేనే విశ్వాసి దృఢమైన విశ్వాసిగా ఉంటారు. మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపులే, బంగారం రేట్లు పెరిగిపోతుంది కదా. అంత దగదగదగదగలు ఆడాలంటే ఏం చేయాలండి? 150 డిగ్రీలు ఉన్న అగ్గిలో పెట్టి దాన్ని కాల్చాలి. కాల్చి దాంట్లో ఉన్న మలినాన్ని విడదీసి మంచి ఆభరణంగా తెలిస్తేనే దగదగదగలు ఆడతాయి. వాళ్ళు వేసే లైటింగ్కి తర్వాత సంగతి. ఇంకా షోరూమ్కి వెళ్తే లైటింగ్లు తర్వాత సంగతి. బంగారం మెరుస్తుంది. కారణం ఏంటంటే దానికన్నా ముందు కొలిమిలో కాల్చి వస్తుంది. అది కొలిమిలో కాల్చబడి వస్తుంది. అది అగ్నిగలా గుండంలో కాల్చబడి వచ్చిన తర్వాతే బంగారం సువర్ణంలాగా మారుద్దండి. క్రైస్తవ విశ్వాసి కూడా నువ్వు అందమైన జీవితంలాగా, ఆశీర్వాదకరమైన జీవితంలాగా ఉండాలంటే శ్రమల నుంచి దాటి రావాలి. ఆ బంగారం మధ్యలో కాలుతున్నప్పుడు నా ఒళ్ళు కాలిపోతుంది వెళ్ళిపోతానంటే మళ్ళీ మలినమైన ప్రాంతానికి వెళ్ళిపోతుంది. బంగారం సంతోషకరమైంది అందరి మెడల్లోకి, అందరి ఇంట్లోకి వెళ్ళాలి అంటే అది కష్టాల నుంచి రావాల్సింది. నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే క్రైస్తవ విశ్వాసి శ్రమల గుండము నుంచి దాటి రావాలి. కొన్నిసార్లు ఆ శ్రమలు తట్టుకోలేం. అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపేయటం నీ ఇష్టం, ఆయన ఇష్టం. ఇంక అది 100 మంది అంటూ ఉంటారు, చంపేయ్యా తీసుకెళ్ళిపోయా. అదేమన్నా
ఏటీఎం కార్డులో డబ్బులు అయితే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి, ఎప్పటికప్పుడు వద్దనడానికి మన ఇష్టమేం కాదండి. ఏదో అంటాం కానీ నిజంగా వాళ్ళు పోతున్నాం అంటే రేపు ఉదయం 9 గంటలకి నీ ప్రాణం పోద్దంటే ఈరోజు రాత్రి 9 గంటలకి పోద్ది మన ప్రాణం. రేపు ఉదయం 9 గంటలకి ప్రాణం పోద్దని దేవుడు చెప్తే ఈరోజు రాత్రి 9 గంటలకి మన హార్ట్ అటాక్ వచ్చేద్ది. ఇంకా రేపు పోయేదల్లా ఈరోజే పోద్ది. కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో వచ్చే సమస్యలని నువ్వు ఛాలెంజ్గా తీసుకోవాలి. కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అవన్నిటిని ఛాలెంజ్గా తీసుకుంటే సువర్ణమైన అవకాశం. నేను అర్ధరాత్రిగాడ 11:30 అయిందండి. రాత్రి మంచి వర్షం కదా, ఈ సీజన్కే మంచి వర్షమేమో అది. బాగా బాగా వర్షం అవుతుంది. ఆగాను కాసేపు, 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట అయింది, ఆగట్లా. ఎందుకు లేని మళ్ళీ ముందుకు బయలుదేరితే కొంత తడిసి ఎందుకు రాగానే మళ్ళీ వర్షం లేదు. అక్కడే ఉండి తెల్లారిపోయేది. ఆల్రెడీ హాస్పిటల్ దగ్గర 2 దాకా ఆగారంట వాళ్ళు, అయినా ఆగట్లా. అయినా ఆగట్లా. నేను తడుచుకుంటా ముందుకు వచ్చాను కాబట్టి ఇంటికి వచ్చా ఇంకో గంట కన్నా. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుకు వెళ్ళాలి. జలుబు చేస్తుందేమో, వద్దు. ఈరోజు ఏమవుద్ది, 2 తుమ్ములు తుమ్ముతాం, కానీ గమ్యాన్ని చేస్తాం కదా. కొంచెం కష్టం వస్తుంది, కొన్ని చంపదెబ్బలు తగులుతాయి వానలకి, అయినా సరే గమ్యాన్ని చేరగలుగుతాం క్షేమంగా. లేదా మనకు కంఫర్ట్ లైఫ్ కావాలి, నాకు మంచి అలలు లేనప్పుడు, వర్షం లేనప్పుడు వెళ్తాను అంటే ఈలోపు ట్రైన్ వెళ్ళేపోద్ది, గమ్యం వెళ్ళాల్సిన ట్రైన్ వెళ్ళేపోద్ది, నువ్వు చేరుకోలేవు. కష్టంతోనో, ఇబ్బందితోనో, సమస్యలతోనో, మన అలలతోనో, ఎదురొస్తున్న అలలతోనో ఈత్తేనే సానుకూలంగా వెళ్ళిందా చేప వెళ్ళిపోయినట్టు ఆదివారం మన నోట్లోకి. ఏ చేప అయినా సరే ఎదుటి నీటికి ఈదిందా ఆదివారం మన పల్లెల్లోకి రాదు. అది ఎందుకు వచ్చిన సాగులు ఎదురు ఈతలైపోతున్నానని చెప్పి నీటి వాటానికి వెళ్ళింది అనుకోండి, ఆదివారం మన పల్లెల్లోకి వచ్చేద్ది కదా. అంతే మరి. ఏ చేప దొరుకుద్ది? మామూలు నీళ్ళకి అనుకూలంగా వెళ్ళేదే దొరుకుద్ది, నీళ్ళకి ఎదురుగా ఈదే దొరకదు కాలవల్లో. కాబట్టి మనం ఏం చేయాలి? నిత్యము ప్రతిరోజు అలయక విసకక ఎదురు ఈదాల్సిందే. ఎంతకాలం అయ్యా? బ్రతుకున్నంత కాలం ఈదాల్సిందే. ఈదినప్పుడు మంచి శ్రేష్టమైన ఆశీర్వదకరమైన జీవితం. ఎప్పుడు ఎవరు నమ్మొద్దండి. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారయ్యా, కష్టాలేరావు అందుకే యేసుప్రభుని నమ్ముకున్నాం, మీరేంటి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఏదో మేము మాత్రం కోట్లు వేసుకుని సంతోషంగా ఉన్నట్టు, లేదంటే అప్పులు లేనట్టు, రుణాలు లేనట్టు ఉంటాం. కానీ అందరికీ ఉంటే కష్టాలు, అందరికీ ఉంటే సమస్యలు, అందరికీ ఉంటే అనారోగ్యాలు. కానీ ప్రభువులో మనం ధనవంతులం. లోకంలో బలహీనులు అవ్వచ్చు, రోహంలో మనం ఎందుకు పనికిరాని కావచ్చు, కానీ ప్రభువులో మనం ధనవంతులు. సుమన్నా సంఘానికి దేవుడు అదే అంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను ఎరుగుదును, కానీ నువ్వేంటంట, ఇదిగో ప్రభువులో ధనవంతుడు. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, దేవుడు మన శ్రమను పరీక్షించేవాడు అంట. 10వ వచనం చూద్దాం ఒకసారి, త్వరగా ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. హల్లెలూయా. ఎన్ని దినాల శ్రమలు అంట? 10 దినాలే. 10 దినాలే శ్రమలు. ఆ 10 దినాల తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఈ 10 దినాలు నువ్వు భరించావా? ఓకే. సహించావా? ఓకే. సువర్ణమైన దినాలు ఉన్నాయి నీకు. శ్రమలు కొద్ది కాలమే. ఆ శ్రమ వచ్చినప్పుడు చాలామంది ఏం చెప్తారు, ఎవరైనా ఇంటికి వెళ్ళామండి, అంద కుక్క పరుగు ఇంటికి, అది కట్టేసి ఉన్న కుక్కే, అయినా సరే వెళ్తాం మన ఇంటికి? వెళ్ళలేం. అది కట్టేసి ఉందిరా బాబు అన్న వెళ్ళలేం. ఎందుకంటే అది మీద పడిపోద్దేమని భయం. నేను అంటున్నాను ప్రియమైనది ఏం బిళ్ళరా, దానికి ఒక బౌండరీ ఉంది, గొలుసు ఉంది. అది మీద పడదు, అది అరుతుంది అంతే, అది మనల్ని భయపెడుతుంది అంతే. ఆ కుక్క మనం భయపెడతానికి పుట్టింది, అది భయపెడుతుంది అంతే. దాన్ని మనం భయపడి పారిపోయామనుకోండి, వెళ్ళగలం వాళ్ళ ఇంటికి? గమ్యాన్ని చేరలేం. నీకేం అర్థం కావాలంటే, ఆ కుక్కకి ఆ చేను ఉంది, అది ఎంతవరకు అయితే రాగలదో అంతవరకే తిరుగుద్ది, దాని దాటి రాదు. అది ఎంత పెద్ద కుక్క అయినా. ₹1,00,000 కుక్కలు ఉన్నాయి తెలుసు మీకు? ₹1,00,000 కుక్కలు కూడా ఉన్నాయి. అంటే మనిషి కంటే కుక్కలే ఎక్కువ రేట్లు ఉన్నాయి. అది ఎంత ₹1,00,000 కుక్క అయినా గొలిసేసి కట్టేసి ఏమీ చేయలేదు. నేను అదే అంటున్నా, ఆ శ్రమకి ఒక బౌండరీ ఉంది. 10 దినాలే.
మీరు ఆ 10 దినాల గురించే పారిపోతున్నారు. 10 రోజులే ఉంటాయి ఆ శ్రమలు, కొంతకాలమే ఉంటాయి ఆ శ్రమలు. అది అనుభవించారనుకోండి, చక్కగా పైన మంచి భోజనం. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం ఫంక్షన్కి, కానీ కుక్క కట్టేసి ఉంది. ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, 200 రకాల భోజనాలు అంటే అక్కడ. నిన్న ఎవరు విఐపి వాళ్ళ బినామీ అంట, విఐపి వాళ్ళ బినామీకే కోట్ల రూపాయలతో పెళ్లి చేశాడు ఆయన. పేర్లు ఎందుకులేండి. ఒక మంచి రాజకీయ నాయకుడికి బినామీ అంట. బినామీయే కోట్ల రూపాయలతో పెళ్లి చేసాడు. 200 రూపాయలు 200 రకాల ఫుడ్ అంట. అలాంటి ఫుడ్కే మనం వెళ్తున్నాం. కుక్క అదిరి వచ్చింది, వెళ్ళిపోతామా? నేను అంటున్నా, దానికి అది అరుశుద్ధి, కానీ భయపడద్దు. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కొంతకాలమే ధైర్యంగా ఉండాలి. భయపడకు అంటున్నాడు దేవుడు. భయపడకుండా ఉంటే ఆ 10 దినాల శ్రమల తర్వాత సువర్ణమైన బంగారం కొలిమిలో ఏమైతే కాల్చబడిన తర్వాత అది ఎంత విలువ గలది, ఎంతమంది దాన్ని కోరుకుంటారు, ఎంత ఆశీర్వాదం, ఎంత దగదగలాడద్ది. కానీ అది మండు కొలిమిలో కాల్చబడాలి. క్రైస్తవ విశ్వాసి కూడా కాల్చబడాలి, నలగబడాలి. నేను అదే అంటున్నా. నేను కూడా నా ఫ్రెండ్లా సూసైడ్ చేసి చచ్చిపోదాం అనుకున్నా. ఏది క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు. ఆ సంవత్సరం నేను వెయిట్ చేశాను కాబట్టి, ఆ సంవత్సరం నేను ఓర్చుకున్నాను కాబట్టి, ఆ సంవత్సరం నేను దేవునిలో ధైర్యంగా ఉన్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎంతగానో ఆనందిస్తున్నా దేవుని సన్నిధిని. ఆ ఒక్క సంవత్సరం నేను నిరుత్సాహపడి, నాకు క్యాన్సర్ ఏంటి, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నాకేంటి కర్మ, ఎందుకు ఈ జీవితం, ఇంకా రుణాలు ఎప్పుడు తీరతాయి, ఈ అప్పులు ఎప్పుడు తీరతాయి, నాకు ఉద్యోగం వచ్చిద్దా అని నేను సూసైడ్ చేసి చచ్చితే ఈ పద్యం ఉండేవాడిని కాదు, ఈ అందమైన జీవితాన్ని ఆనందించేవాడిని కాదు. మీకు కూడా కొన్ని సమస్యలు కొంతకాలమే ఓర్చుకోండి. స్మరణ సంఘానికి చెబుతున్నాను, అమ్మా ఓర్చుకో. సంగమా, స్మరణ సంగమా, నీ దరిద్రతను ఎరుగును, నీ శ్రమను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే, నీ శ్రమలు 10 దినాలే అన్నాడు. 10 దినాలే అన్నాడు. మళ్ళీ చదువుతున్నా 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచుంది, 10 దినములు శ్రమ కలుగును. కానీ నువ్వేం చేయాలంటే మరణం వరకు నమ్మకంగా ఉంటే ఎలాంటి కిరీటాన్ని ఇస్తా అంట? జీవ కిరీటాన్ని ఇస్తా అంట. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. 10 దినాల శ్రమని, 10 రోజుల శ్రమని నువ్వు భరించగలిగితే ప్రభులో నీకు జీవ కిరీటం ఎవరిస్తారండి మనకి? అలాంటి కిరీటం? ప్రభువు మాత్రమే ఇస్తాడు. నేను అప్పుడప్పుడు స్వార్థంగా ప్రార్థన, ప్రభా నాకు క్యాన్సర్ని అనుమతించావు కదా, నన్ను దీవించు. నేను డిమాండ్ చేయడానికి ఎందుకు? నేను భరించా, నేను సహించాను కాబట్టి నేను అందమైన జీవితాన్ని ఆస్వాదించడానికి దేవుడు నన్ను అర్హత చేశాను. కాబట్టి ప్రియమైన దేవునిలో మీకు వచ్చే కష్టాల గురించో, శ్రమల గురించో, అనారోగ్యాల గురించో, ఆర్థిక ఇబ్బందుల గురించో బాధపడద్దు. ఏంటి నా జీవితం అయిపోయింది, ప్రభు నన్ను ఆశీర్వదించలేదు, దీవించలేదు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, అది చూడు, ఇది చూడు, ఏది చూడొద్దు, ప్రభుని చూడంతే. వాళ్ళని చూడద్దు, వీళ్ళని చూడద్దు, నువ్వు ప్రభుని చూడు. దేవుడు మంచిగా ఆశీర్దిస్తాడు. మరణం వరకు నమ్మకం ఉండమన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు, దేవుడిచ్చే జీవ కిరీటం నీ కోసం ఎదురు చూస్తుంది. అటు కృపాబాహులతో దేవుడు మనందరికీ దయచేయను గాక.